ప్రముఖులు హ్యూమన్ రైట్స్ ఫోరం సభ్యులకు హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, భారత రాజ్యాంగం, ఎన్విరాన్మెంటల్ రైట్స్ పైన లెక్చర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఫౌండర్, చైర్మన్ అండ్ సీఈఓ రామచంద్ర నాయుడు మాట్లాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హ్యూమన్ రైట్స్ సభ్యులకు హక్కులపైన అవగాహన కల్పించడమే యథావిధిగా సాగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని భాగంగా సుమారు 100 మందికి నేడు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ను అందజేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలోని అడ్వకేట్ మాధవీలత, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విశాఖపట్నం మాధవదార్లో ఎన్హెచ్ఆర్పిఎఫ్ సారథ్యంలో ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏంటంటే ప్రతి ఒక్క ఎన్హెచ్ఆర్సీ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, అలాగే హ్యూమన్ రైట్స్ మెంబర్ కూడా హ్యూమన్ రైట్స్లో ట్రైన్డ్ అయ్యి అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆదేశాలను అనుసరిస్తూ మేము మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 100 మంది సభ్యులతో హ్యూమన్ రైట్స్ ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెంబర్స్ అందరికీ కూడా ఈవినింగ్ ట్రైన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మాత్రమే కాదు, ఇంత ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా 5-6 ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి మేము నిర్వహించాము. అలాగే వేరువేరు ప్రదేశాల్లో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే వచ్చే వారంలో రంపచోడవరంలో, తర్వాత అనంతపూర్లో కానీ, తర్వాత బెంగళూరు, అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేసి మా యొక్క మెంబర్స్ పూర్తిగా లీగల్గా ఎడ్యుకేటెడ్ అయ్యేలాగా చర్యలు తీసుకొని తద్వారా మేము సమాజంలో ప్రజల పక్షం నిలబడడానికి మేము అన్ని విధాలా సహాయపడతాం. అయితే ఏంటంటే మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ గురించి చెప్పాలంటే జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ దాదాపు 4000 నుంచి 5000 మంది సభ్యులతో టోటల్ సౌత్ ఇండియా మొత్తంలో కూడా విస్తరించి సౌత్ ఇండియాలోనే #1 హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా కొనసాగుతుంది. ఇది ఇప్పుడు ఇలాగే ఉంది. ఎందుకంటే మేము ఒక స్టాండర్డ్స్, డిగ్నిటీస్ అనే పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మా ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మినిమం డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటే తప్ప మేము ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ అనేది ఇవ్వట్లేదు. అలాగే ఏంటంటే మాకు వచ్చేసరికి కన్జ్యూమర్ రైట్స్ వింగ్, ఆర్టీఏ వింగ్ మొదలైన వింగ్స్ అన్నీ ఉన్నాయి. ఉమెన్స్ ప్రొటెక్షన్ వింగ్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఏ విధమైన రైట్స్ వైలేషన్ అయినప్పటికీ కూడా మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ బ్రాంచెస్ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే 10-15 బ్రాంచ్లు ఉన్నాయి. వైజాగ్లో వచ్చేసరికి ఇక్కడ మురళీనగర్లో, తర్వాత సబ్బవరంలో, తర్వాత ఆర్లో కూడా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లీగల్గా ఇబ్బందులు వచ్చినా, రైట్స్ వైలేషన్స్ మీద కానీ ఏ విధంగా అయినా మేము ఎప్పుడు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే ప్రజలకి తెలియని నాలెడ్జ్ కొంత, తెలిసిన నాలెడ్జ్ కొంత. అంటే నిజంగా చట్టం ఉండేది కొంత, వీళ్ళు అనుకునేది కొంత. కానీ ప్రతి ప్రజలకి అంటే ప్రతి సభ్యులకి కూడా నిజమేంటి, చట్టం ఏం చెప్తుంది, దీని పరిధులేంటి, ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అన్నది తెలియాలి. ముందు సభ్యులకు తెలియాలి. ఈ సభ్యులకు తెలియజేయడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ ట్రైనింగ్ క్యాంపు. అయితే ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ మీద కానీ, అయితే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్స్ మీద కానీ, తర్వాత కోర్టు ప్రొసీజర్స్ మీద కానీ, తర్వాత అపిలేట్ అథారిటీస్ అనేవి ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ, లోక్ అదాలత్, లోక్పాల్ మొదలైన సంస్థలను వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కంప్లైంట్ చేయవలసి వస్తే ఎలా కంప్లైంట్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలన్నది. గతంలో ఏంటంటే ఇంతకుముందు ఒకసారి పెందుర్తి దీనికి సంబంధించి ఇక్కడ తీసుకుంటే కాబట్టి పెందుర్తిలో వచ్చేసరికి ఒక యాక్ట్ జరిగింది. ఒక పోలీసు వాళ్ళ చేత ఒక మహిళ బాధింపబడింది. దీనికి సంబంధించి మేము గట్టిగా పోరాడినప్పటికీ కూడా చట్టం మాకు సహాయం చేయడం వల్ల మేము ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మా సంస్థ తరఫున దాని మీద వారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్రైమ్స్ తీసుకుంటే ఏలూరు జిల్లాలో తీసుకుంటే కుల బహిష్కరణలు అనేవి జరిగాయి. అటువంటి వాటి మీద కూడా మేము పోరాడి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అలాగే 2021 టైంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ టైంలో కూడా ఒక దళిత ప్రెసిడెంట్ అనేది వీళ్ళు కొట్టడం జరిగింది, అగ్రవర్ణాలు చితక్కొట్టడం అనేది జరిగింది. అటువంటి వాటి మీద కూడా మేము స్పందించి బాధితులకి న్యాయం, వాళ్ళ తరపున నిలబడి నిందితులకి శిక్ష పడేలా చేయడం జరిగింది, బాధితులకు న్యాయం చేయడం జరిగింది. అలాగే అనంతపూర్లో కానీ, వర్కర్స్కి సంబంధించి కానీ ఇలా ఎన్నో రకాల ఇన్సిడెంట్ల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. మా మెంబర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కూడా మా సంస్థ ఏంటంటే ఎప్పుడు కూడా లీగల్గా తప్ప ఇల్లీగల్గా ఒక్క ఇంచు కూడా వేయదు. లీగల్గా చట్టపరంగా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో
త్వరితగతిన ఏ రకంగా అయితే బాధితుడికి న్యాయం జరుగుతుందో ఆ పద్ధతులన్నీ కూడా మేము ఉపయోగించుకుంటూ మేము అన్ని విధాలా ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.